నిత్య పూజా విధానంలో ఘంటానాదం ఎప్పుడు చేయాలి? ఆ కారణంగా ఘంటానాదం చేయకూడదా? నిజమే. గంట పూజాగ్రహంలో అలంకార వస్తువు మాత్రం కాదు. గంటను వినియోగించి దేవతలను ఆహ్వానించాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. ఇది ప్రాథమిక దశ. ఈ ఘంటానాదం కూడా ఏకనాదము, ద్వితాడనము, త్రితాడనము, చతుస్తాడనము అన్న పేరిట మోగించే విధానాలు అనేకం ఉన్నాయి. ఇరువైపులా అంటే రెండు వైపులా మ్రోగే విధంగా, ముందు వెనుక మ్రోగే విధంగా, గుండ్రంగా మ్రోగే విధంగా పలు విధానాలలో, ప్రధానంగా 4 విధానాలలో ఆగమశాస్త్రం ఘంటానాదం ఎలా చేయాలో వివరిస్తుంది. ఈ గంటను పూజాగ్రహంలో ఒక వేదిక మీద ఉంచాలి, నేలపైన పెట్టకూడదు. నందీశ్వరుడు ఆ గంట పైన ఉండేటటువంటి చివరగా ఉండేటటువంటి గంటను శివారాధన చేసే సమయంలో స్మార్తులు వినియోగిస్తారు. గరుత్మంతుడు ఆంజనేయ స్వామి ఉన్నటువంటి గంటను వైష్ణవులు లేక విష్ణువును ఆరాధించే క్రమంలో వినియోగిస్తారు. బిందువు గుండ్రంగా ఉండేటటువంటి గంట ఈ స్వరూపాన్ని మహిళలు, మధ్వధర్మావలంబులు వినియోగిస్తారు. ఇలాంటి ఈ గంట ఎప్పుడు పడితే అప్పుడు వాయించకూడదు. ఆ ప్రతీకాత్మకంగానే యుద్ధం చేద్దామా, గంట వాయిద్దాం అంటారు. ఎవరైనా మరణిస్తే గంట వాయిస్తూ ముందర వెళుతూ ఉంటారు. ఆ శబ్దం వినగానే ఎవరో వెళ్ళారు, వెళ్ళిపోతున్నారు అనే జ్ఞానం మనకు కలుగుతుంది. యుద్ధం చేద్దాం, పాంచజన్యం, ఘంటానాదం. వెళ్ళిపోయారు, ఘంటానాదం, శంఖధ్వని. కనుక తోచి తోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్ళింది అన్నట్లుగా తోచి తోచకుండా ఉండే సందర్భాలలో పలువురు గంట వాయిస్తూ ఉంటారు. అలా వాయించకూడదు.